ఏమైంది మాధవ్, ఎందుకు అట్లా డల్గున్నా? ఏం చెప్పాలి, ఏం అర్థమైతలే బాబాయ్. అసలు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇరిటేషన్ వస్తుంది నాకు. ఏం చెప్పాలి అసలు, ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు అసలు నాకు. ఎందుకు, ఏమైనా ప్రాబ్లమా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఇంట్లో ఫుల్ టార్చర్ అవుతుంది నాకు. నా ప్రాబ్లమ్స్ చెప్పాలంటే, నేను చదువుకుంది కుద్బులపూర్ గవర్నమెంట్ స్కూల్లో 10th వరకే చదివించిన. 10th కూడా ఎగ్జామ్స్ రాయలేకపోయినా నేను, ఫైనల్ ఎగ్జామ్స్ అక్కడికే ఆగిపోయినా. ఎందుకు అంటే ఈజెంట్స్ మా ఇంట్లో సిచ్యువేషన్ అస్సలకి బాగాలేదు. చదువు ఆపేసి నేను జాబ్స్ చేస్తున్నా. అందుకోసం ఇప్పుడు మా బాబాయ్ నాకు కొత్త ఐడియా ఒకటి ఇచ్చిండు. ఏంటి అంటే, మనం ఒకటి ఇన్స్టా పెట్టి యూట్యూబ్ పెడితే మనకి ఫాలోవర్స్ ఎక్కువ అవుతారు కదా, అప్పుడు మంచిగా ఉండొచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని మంచి ఐడియా ఇచ్చినాడు. కానీ ఐడియా వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా. కానీ బయటకి నవ్వుకుంటున్నా, కానీ లోపల చాలా బాధ ఉంది. ఎవరు చెప్పాలో నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలుకి. అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా నేను. నువ్వైనా కొంచెం అర్థం చేసుకుంటేవేమో అని. ప్లస్ ఆడియన్స్ కూడా, నన్ను చూసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా బాధ మొత్తం మీకు ఒక్కొక్కటి ఇట్లనే బయటకు వస్తాయి. మీరు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందువల్ల మా ఇంట్లో మళ్ళీ నాకు December 1st వరకే టైం ఇచ్చారు, లేకపోతే మ్యారేజ్ చేసేస్తాం, మీకు అది చేసేస్తాం, నువ్వు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోవాలని చాలా తిడుతున్నారు నన్ను. చాలా సఫర్ అవుతున్నాను నేనైతే. ఎవరికి చెప్పాలో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకోసం సఫర్ అవుతున్నావు? అయ్యో, ఎందుకోసం అంటే మా ఇంట్లో చాలా తిడుతున్నారు నన్ను. అసలు ఎందుకు నువ్వు అసలు ఉండి కూడా ఎందుకు నువ్వు అసలుకి నువ్వు అని చాలా మాటలు తిడుతున్నారు నన్ను. నేను హాస్టల్ ఉండేదాన్ని కూడా, హాస్టల్ నుంచి తీసుకొచ్చేసినారు, చదువు ఆపేసినారు, మొత్తం అన్నీ ఆపేసినారు. ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఒకటి మంచి ఛాన్స్ వచ్చింది, నేనైతే వదులుకోలేకపోతున్నా. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది అందరికీ ఒక మంచిది అవకాశం వస్తుంది కాబట్టి నా లైఫ్లో ఫస్ట్ ఇది వచ్చింది. నేను దీన్ని పొడగొట్టుకోకుండా చేసుకోవాలనుకుంటున్నా. కానీ ఎవ్వరు సపోర్ట్ ఏం రావట్లేదు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇన్స్టాలో మోడల్ మాధవ్ అనే ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ ఫాలో చేసి నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఎప్పుడు నేను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఏమంటారు, కామెంట్స్కి కాదు, రుణపడి ఉంటానని మాట ఇస్తున్నాను అందరికీ. ప్లీజ్ నా వీడియోస్కి కామెంట్స్ కూడా మీరు ఇవ్వండి. ప్రతి ఒక్కరు నాకు మంచి కామెంట్ చేసిన అందరికీ, మంచి అయినా ఏదైనా సరే నా గురించి చేసిన వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తాను కూడా చెప్తున్నాను. ప్లీజ్ నాకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా బాధలో మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.